అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్లకు బాక్సాఫీస్ దగ్గర కొన్నేళ్ల నుంచి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నాసామి రంగా, బంగారు రాజు, ఓ మాదిరిగా ఆడిన వైల్డ్ డాగ్, గోస్ట్ సినిమాలు నాగకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అఖిల్ ఏజెంట్ తో ఎంత పెద్ద ఎదురు దెబ్బ తిన్నాడో తెలిసిందే. చైతుకేమో థ్యాంక్ యూ కస్టడీ చిత్రాలు షాక్ కొట్టే ఫలితాన్నిచ్చాయి. వేరే హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో వారిలో ఓ సినిమా ఆశలు రేకెత్తిస్తోంది. అదే తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ప్రామిసింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండేల్ మూవీ మొదలైనప్పుడే చైతుకు పెద్ద హిట్ గ్యారంటీ అనే ఫీలింగ్ కలిగింది అందరికి. మేకింగ్ దశలోని ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ ముంగిట ఈ హైప్ ఇంకా పెరుగుతోంది. ఈ సినిమాపై నిర్మాతలు బన్నీవాసు, అల్లు అరవింద్ ధీమా మామూలుగా లేదు. ఈ సినిమాను 100 కోట్ల క్లబ్బులో నిలబెడతామని ఆ మధ్య బన్నీవాసు చాలా కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడేమో అల్లు అరవింద్ ఈ చిత్రం చైతు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని స్పష్టం చేశారు. అరవింద్ ఆషామాషీగా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు. ప్రమోషన్ కోసం ఊరికే కామెంట్స్ చేసే రకం కాదు ఆయన. పుష్ప 2 చూసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు తగ్గట్లే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇదే కోవలో తండేల్ కూడా భారీ విజయం సాధిస్తుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. చాలా ఏళ్ల నుంచి అక్కినేని హీరోలకు పెద్ద హిట్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తండేల్ కరువు తీర్చే సినిమా అవుతుందని వాళ్ళు ఎన్నో ఆశలతో ఉన్నారు. రోజు రోజుకు తండేల్ పై అంచనాలు పెరుగుతున్నాయి. 3 పాటలు రిలీజ్ చేస్తే 3 పాటలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయింది. మరి తండేల్ అందరి నమ్మకాన్ని నిలబెట్టేలా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.